లెమన్ ఇడ్లీ. చిన్నపిల్లల్లో చాలా మందికి జలుబు దగ్గు అనేవి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు చాలా క్రాంకీగా ఉంటారు. బిటర్ టేస్ట్ ఉండడం వల్ల ఎటువంటి ఆహారం ఇచ్చినా తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మనం రెగ్యులర్గా తయారు చేసే ఇడ్లీనే వాళ్ళకి మరింత టేస్టీగా ఇచ్చినట్టుగా అయితే వాళ్ళకి త్వరగా కోల్డ్ నుంచి కూడా రికవర్ అవుతారు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. పిల్లలకి దగ్గు జలుబు వచ్చినప్పుడు వాళ్ళకి తుమ్మడం ద్వారా అలాగే దగ్గినప్పుడు కానీ చాలా ఎనర్జీ లాస్ అవుతూ ఉంటారు. అండ్ గొంతులో వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. రన్నీ నోస్ ఉన్నప్పుడు ఏం తిన్నా వాళ్ళకి దాని టేస్ట్ కూడా తెలియదు. సో అలాంటప్పుడు కొంచెం పుల్లగా ఉన్నవి, కొంచెం తీయగా ఉన్నవి పెట్టినట్టుగా అయితే వాళ్ళకి కొంచెం ఆ టేస్ట్ని అన్నది ఎంజాయ్ చేయగలుగుతారు. ఆ ఫుడ్ తినాలన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. నూనె కాస్త వేడెక్కాక ఆవాలు, కరివేపాకు, కాస్త పసుపు మనకి యాంటీసెప్టిక్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇంట్లో తయారు చేసుకున్న ఇడ్లీలే కొంచెం చిన్న సైజులో చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాస్త ఇంగువ, దగ్గు ఉన్నప్పుడు గొంతులో ఉండే ఆ ఇరిటేషన్ తగ్గడానికి మనకి ఇంగువ హెల్ప్ చేస్తుంది. కొంచెం ఉప్పు. ఇడ్లీల్ని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం నార్మల్గా ఇంట్లో తయారు చేసుకునే ఇడ్లీల్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి కూడా ఇవ్వచ్చు. ఇడ్లీలు అంటే మినపప్పుతో మనం తయారు చేసుకుంటాం. అలాగే చాలామంది రవ్వ వేసి తయారు చేసుకుంటారు. మినపప్పు మనకి చక్కటి ప్రోటీన్ అందిస్తుంది. ఎదిగే పిల్లలకి ప్రోటీన్ అవసరం. అండ్ అలాగే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి. బాగా అలసిపోయి ఉంటారు కాబట్టి పిల్లలు దగ్గు జలుబు ఉండేటప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి, యాక్టివ్గా ఉండాలి అంటే ఇలాంటి కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్స్ని ఇవ్వడం కూడా ఆ టైంలో మంచిదే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఇప్పుడు ఇందులోకి మనం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. లెమన్లో వైటమిన్ సి ఉంటుంది. సో ఇమ్యూనిటీ పెరుగుతుంది. పిల్లలకి జలుబు దగ్గు రాకుండా వచ్చిన వాళ్ళకి తగ్గడానికి కూడా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఈ లెమన్ అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ పిల్లలకి జలుబు దగ్గు ఉండేటప్పుడు కాస్త పుల్లగా ఏదైనా నోటికి ఇచ్చినట్టుగా అయితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఇలా లెమన్ని స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. లెమన్ ఇడ్లీ రెడీ అయిపోయింది. లెమన్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు: చిన్న ఇడ్లీలు 1 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 1/2 టీ స్పూన్. లెమన్ ఇడ్లీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కాస్త నూనె వేసుకొని ఆవాలు, కరివేపాకు, పసుపు, చిన్న ఇడ్లీలు, ఇంగువ, తగినంత ఉప్పు వేసి సాటే చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే లెమన్ ఇడ్లీ రెడీ.